Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem birthday cake candles. ఇక్కడ మనం ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ క్యాండిల్స్ అనేవి ఒక లిస్ట్ లో ఇచ్చేసారు ఎన్ని అయితే ఉంటాయని. అయితే వాటిలో మనకి హైయెస్ట్ యూనిట్స్ ఏ ఉన్నాయో ఆ అవి ఎన్ని ఉన్నాయో మనకి రిటర్న్ చేయాలి. ఇక్కడ 4 అనేది హైయెస్ట్ యూనిట్, ఇవి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, ఇట్లాగా రిటర్న్ చేయాలి. ఇక్కడ కూడా ఒక శాంపుల్ ఇన్పుట్ శాంపుల్ అవుట్పుట్ ఇచ్చారు. 4 క్యాండిల్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ 3 2 1 3 అనేది ఇక్కడ హైయెస్ట్ యూనిట్. ఈ హైయెస్ట్ యూనిట్ ఉన్నది ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి 2 రిటర్న్ చేస్తాం. సింపుల్ గా మనకి సింగిల్ లైన్ లో ఉండిద్ది కోడ్. ఎట్లాగంటే ఈక్వల్ టు ఫస్ట్ మాక్సిమం ఆఫ్ ఇక్కడ ఇన్పుట్లు ఏం తీసుకున్నారు, క్యాండిల్స్ అని తీసుకున్నారు. మాక్సిమం ఆఫ్ క్యాండిల్స్. మాక్సిమం ఆఫ్ క్యాండిల్స్ అంటే ఏం రిటర్న్ చేసిద్ది, దీంట్లో ఉన్న మాక్సిమం నెంబర్ ఏదో అది రిటర్న్ చేసిద్ది, అంటే 3 రిటర్న్ చేసిద్ది. అయితే మనకు కావాల్సిన 3 కాదు, 3 ఎన్ని ఉన్నాయి కౌంట్. అప్పుడు క్యాండిల్స్ డాట్ కౌంట్ ఆఫ్ అని ఇచ్చేస్తే ఈ 3 అనే నెంబరు ఎన్ని టైమ్స్ ఉన్నాయో కౌంట్ ఇచ్చిద్ది మనకి. ఈ సింపుల్ గా మనం రిటర్న్ చేద్దాం. రిటర్న్ క్యాండిల్స్ డాట్ కౌంట్ ఆఫ్. ఒకసారి మన కోడ్ సబ్మిట్ చేసి చూద్దాం, రన్ చేసి చూద్దాం. సో కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనకి సింపుల్ గా ఒక లిస్ట్ లో మనకి హైయెస్ట్ నెంబర్ అన్నా లీస్ట్ నెంబర్ అన్నా అసలు అట్లాంటి కౌంట్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్, ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ లో హైయెస్ట్ నెంబర్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు. 3 అనేది మనకి హైయెస్ట్ నెంబర్. ఇది ఎన్ని ఉన్నాయని కనిపెట్టాలంటే కౌంట్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లో మాక్సిమం ఏదో మనం కనిపెట్టాం, దానికి కౌంట్ అప్లై చేసాం. సో ఈ విధంగా మనం మాక్సిమం కౌంట్ అనేది కనిపెట్టవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.